నమస్తే అండి. ఇప్పుడైతే మనం మాలియాలో ఉన్నాం ప్రస్తుతము. చూడండి ఇక్కడైతే చాలామంది ఉన్నారు. అక్కడే మన షరీఫ్ ఫ్రెండ్ కూడా కలిశారు. మీరు మాలియా వచ్చిన తర్వాత మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఏంటి మాలియా వచ్చిన తర్వాత బెటర్ ముందు కంటే ఇప్పుడు అంత బాగలేదు. ముందు అయితే చాలా బాగుండింది. ఏదో నలుగురు ఫ్రెండ్స్తో కలిసినప్పుడు చాలా కొంచెం హ్యాపీగా అనిపించేది. ఇప్పుడు అంతగా అనిపించడం లేదు. మరి అయితే ఆయన అయితే చాలా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. మరి ఆయన అయితే మాలియా వచ్చిన తర్వాత అయితే సంతోషంగా అయితే లేరు. మరి కొద్దిగా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేద్దామని అయితే వచ్చారు. మరి వచ్చినందుకు ఆయన అయితే కొద్దిపాటిగా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి మీకు నెలకు ఒకసారి చుట్టి ఉంటుందా లేకపోతే 10 రోజులు ఒకసారి ఉంటుందా? నెలకు 2 చుట్టీలు ఉంటాయండి. నెలకు 2 చుట్టీలు ఉంటాయి. జుమ్మా ఉంటుంది. సో దాంట్లో ఒక్కొక్కసారి మార్చుతూ ఉంటారు చుట్టీలు. చెప్పలేము దానికి. పక్కా అయితే 2 చుట్టీలు అయితే ఉంటాయి మేడం. ఒకసారి సరే, ఇక్కడైతే చాలా మంది ఇంకా మన ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాము. చూడండి ఇక్కడైతే వీళ్ళు చాలా సరదాగా ఉన్నారు. ఇలా ప్రతి శుక్రవారం వీళ్ళైతే చాలా సరదాగా ఉంటారు. చెప్పండి అన్న, ఎలా ఉంది మీరు మాలియా రావడం? ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? నాకు అల్హమ్దులిల్లా సూపర్గా ఉంది. ఇక్కడ ముఖ్యమైనగా మీతో కలిసి మాతో కలిసి చాలా చాలా థ్యాంక్స్. అయితే మమ్మల్ని చూసి కూడా చాలా మంది. నా పేరు ఇస్మాయిల్ అండి. చూడండి ఇక్కడైతే మన అన్నగారు కూడా ఉన్నారు. ఈయన కూడా ఎలా ఫీల్ అవుతుంది, ఎలా ఉంది మాలియాలు వచ్చిన తర్వాత? మాలియా పబ్లిక్స్ అయితే చాలా మంది వచ్చారు ఈరోజు శుక్రవారము. పబ్లిక్ అయితే వచ్చారు. ఆయన అయితే ఏం మాట్లాడలేకపోతున్నారు. సరే అయితే ఈయన కూడా ఇక్కడ ఉన్నారు. ఈయనని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీకు ఎలా ఉంది మాలియా వచ్చిన తర్వాత? ఇక్కడ చూస్తున్న ఈ ప్రజలు, మన ఆంధ్ర వాళ్ళందరూ ఇక్కడ కలవడం మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చెప్పండి. బాగా సంతోషంగా అనిపిస్తుంది. నెలకు ఒకసారి 2 సార్లు చుట్టికి వస్తాం. అందరం మన తెలుగు వాళ్ళకి చూసి, మన తెలుగు హోటల్స్ మొత్తం బకాలాలు మొత్తం చూసి మనకు బాగా అనిపిస్తుంది. సరే అయితే ఇక్కడ రండి. మన వాళ్ళు అయితే కొనుక్కోవడానికి అయితే చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. చూడండి మన ఆంధ్రాకు సంబంధించిన అన్ని ఫుడ్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు ఎప్పుడు వచ్చినా కూడా మాలియా వచ్చి ఫుడ్స్ అన్నీ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి బకాలా కూడా ఉంది. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకోవచ్చు. కెమెరామ్యాన్ సమీర్తో ఇస్మాయిల్. చూడండి ఇక్కడైతే ఇంకొక ప్రేక్షకుడిని మర్చిపోయింది. చూడండి ఇక్కడైతే ఉండండి ఇక్కడ నిలబడండి. మీరు సరిగ్గా నిలబడండి, కెమెరాలో పడతా. చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది మాలియా వచ్చిన తర్వాత? ఇంతకు ముందు కొంచెం చలి ఉంది, ఇప్పుడు వేడిగా ఉంది. ఇప్పుడు వేడిగా ఉంది అంటారు. అలాగే కెమెరామ్యాన్ సమీర్తో అలాగే అయ్యూబ్తో క్లోజ్ చేసి रिपोर्टर की नमाज वीडियो निकालता हूँ मैं। पूछता हूँ वीडियो गिना निकालो, पंडू तो हंगा पंडू रिपोर्टर कहते आप निकाले वीडियो प्ले कर। మీ పేరేంటి? సయ్యద్ దర్బార్. మీరు కోవిడ్కి ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి? 3 సంవత్సరాలు అయింది. మీ పని ఎలా జరుగుతుంది కోవిడ్లో? కోవిడ్లో బాగానే జరుగుతుంది. ఇక్కడ పని గురించి చెప్తారా? మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎన్ని చుట్టీలు ఉంటాయి మీకు? నాకు 2 చుట్టీలు ఉన్నాయి. ఓ నెలకి 2 చుట్టీలకు వస్తాను. ఓకే, పని ఎలా జరుగుతుంది మీకు ఇక్కడ? పని బాగుండదు, తినాలా పనుకోవాలి అంతే. అంతే అంటారా? అంతే. పండుగడుగులు కూడా ఏముండదు. వర్క్ అయితే బాగానే ఉంటుంది. దేవుని వల్ల ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉంది. పబ్లిక్ చూసిన తర్వాత మీకు ఎలా ఉంది? హ్యాపీగా అనిపిస్తుందా లేకపోతే ఎలా బాధగా ఉందా? పబ్లిక్ జాతరలానే ఉండదు కానీ నాకే ఎంజాయ్మెంట్ కనిపించలే. ఓకే, ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? వాతావరణం చలికాలం కదా, అందుకోసమే. అంటే మీరేం జాకెట్ వేసుకోలేదు? నాకు చలి లేదు, నేను బాగున్నా. మీ పేరేంటి? సయ్యద్ దర్బార్. మీకు ఇండియాలో ఎక్కడి నుంచి? మేము రాజీడ్ నుంచి, ఆంధ్రప్రదేశ్. ఓకే, కోవిడ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? నేను 3 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ వర్క్ ఏంటి మీది? అది డ్రైవర్ పని. మీకు ఇంట్లో అన్నము ఫుడ్ మొత్తం బాగానే ఇస్తారా? వాళ్ళు ఇరు, కోవిడ్ వాళ్ళు ఇరు, నేనే చేసుకుంటా. ఓకే, వాళ్ళు డబ్బులు ఏమైనా ఇస్తారా లేకపోతే ఎట్లా? ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, మేమే చేసుకుంటాం. శాలరీ ఎట్టా? సాలరీ 130. ఓకే, మీకు నెలకి ఎన్ని చుట్టీలు ఉంటుంది? నెలకు 2 చుట్టీలు ఉంటాయి.
2 చుట్టీలు కూడా వస్తారా? 2 చుట్టూలు కూడా వస్తాం. మా ఇక్కడికి మాలియాకి వచ్చిన తర్వాత మీకు మంచిగా అనిపిస్తుందా? మాలికి వచ్చింది ఒక చుట్టి మా ఫ్రెండ్స్ వస్తారు, బాగానే ఉంటుంది. ఇంకో చుట్టికి మా ఫ్రెండ్స్ రారు, ఇంకా బోరింగ్గా ఉంటుంది. నాకు కొంచెం ఉంటా వెళ్ళిపోతా. ఓకే. ఇక్కడ మీకు ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? ఎలా నడుస్తుంది మీకు? ఎక్కడెక్కడ పోయి తింటూ ఉంటారు? ఎలా ఎంజాయ్మెంట్ ఉంటుంది మీకు ఇక్కడ? మా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత మేమైతే బాగా బిందాస్గా ఉంటాము. పొద్దున్న ఆడికి పోయి టిఫిన్ తింటాము, దోశలు తింటాము. మధ్యాహ్నం ఖైతాన్ పోయి బిర్యానీ చేసుకుంటాము. మటన్ బిర్యానో, చికెన్ బిర్యానో ఏదో ఒక బిర్యానీ చేసుకొని మళ్ళీ ఆడ బీచ్ కాడికి పోయి తినేసి మళ్ళీ సాయంత్రం వస్తాం. 5 గంటల వస్తాం మల్యాలోకి. అదైతే మీ ఫ్రెండా? మా ఫ్రెండే. మీ పేరండి? మస్తాన్ బ్రో, మీరు ఎక్కడి నుంచి? రాయచూటి నుంచి. మీ బెస్ట్ ఫ్రెండ్సా లేకపోతే? ఒకే ఏరియా, ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఇంటి దగ్గర ఒకే ఏరియా. మీకు ఎలా ఉంటుంది ఇక్కడ? పర్వాలేదు బ్రో, బాగానే ఉంటుంది ఇప్పటికైతే. వర్క్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, కానీ చేసుకుంటా పోవాలా. మీకు శాలరీ ఎంత ఉంటుంది ఇక్కడ? నాకు ఇప్పుడు 140 ఇస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు? కోటి దినార్లు. ఓకే. నేను 5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. మ్యారేజ్ అయిందా మీకు? రీసెంట్గా అయింది బ్రో. అవును, ఈ మధ్యలో నేను విన్నాను మీ ఫ్రెండ్స్ చాలామంది చెప్తున్నారు 3 months నుంచి చుట్టికి రావట్లేం లేదని. ఏమైంది, ప్రాబ్లం ఏంటి? లేదు, నాకే ఇష్టం లేక పని చేసుకుంటా వర్క్ ట్రెస్ట్ అయ్యి అక్కడే ఉండిపోయాను. ఈరోజు వచ్చాను. అంటే మీ మాలియాకి ఎన్ని చుట్టీలు వస్తాయి మీకు నెలలో? నేను వస్తాను బ్రో, 2, 1 వస్తా అంటాను అప్పుడప్పుడు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాగుంటుంది బ్రో, వచ్చి ఫ్రెండ్స్ కలిసి, తెలిసిన వాళ్ళకి కలిసి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఓకే. కోవిడ్లో కొత్త సినిమా ఆడిందంట, గేమ్ చేంజర్. ఎలా ఉంది? దాని గురించి ఏమైనా స్పందిస్తారా? పర్వాలేదు, రీసెంట్గా ఇప్పుడే చూసి వచ్చాను. కానీ అంతలాగా ఇక్కడ అంత లేదు, అంత ఎంజాయ్ చేయలేము. వీళ్ళ రూల్స్కి పట్టి పోవాలి, అంతలాగా ఎంజాయ్ చేయలేదు. ఎంజాయ్ చేయలేరు. ఓకే. టికెట్ ఎంత పడుతుంది ఇక్కడ? ఇక్కడైతే 3.5 దినార్ అవుతుంది. 3.5. ఓకే. థియేటర్ బాగానే ఉంటుందా? థియేటర్ బాగానే ఉంటుంది బ్రో, కానీ మా అంతలా ఎంజాయ్ చేయలేము కదా. అంటే వీళ్ళ రూల్స్లోనే పోవాలి, ఓకే. వీళ్ళు చెప్పినట్టే చూడాలి సినిమా. ఇప్పుడు చూసేసాను, 2 పాటలు లేవు, అక్కడక్కడికే ఉంది. ఓకే. ఇంకా ఏమైనా చెప్తారా మీ గురించి? ఏముంది బ్రో, అంతే మా లైఫ్. మీకు తెలిసినట్టు మీకు తెలిసే కదా. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా అండి దర్బార్ గారు. ఓకే. వాలేకుమ్ అండి. మీ పేరేంటి? షరీఫ్. ఎక్కడి నుంచి? పొద్దుటూరు నుంచి. పొద్దుటూరు నుంచి. మీకు కోవిడ్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? కోవిడ్కి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఫస్ట్ టైమా లేకపోతే ఎప్పుడైనా ముందర వచ్చి ఉన్నారా? ఫస్ట్ టైం కొత్తగా వచ్చా, సాఫర్ పోయి మళ్ళీ వచ్చా. ఓకే. మీకు కోవిడ్లో ఎలా వర్క్? బాగుంది వర్క్. మీరు పని చేసేది ఏంటి? డ్రైవర్ పని. డ్రైవర్ పని. మీ శాలరీ ఎంత వస్తుంది? 120 వస్తుంది. 120 వస్తుంది. ఓకే. మీకు ఇక్కడ పరిస్థితి ఎలా? మీ ఇంట్లో డ్రైవర్ డ్యూటీ ఎట్లా? మీరు ఎలా వర్క్ చేస్తారో? మీ వంట వాళ్ళే ఇస్తారా లేకపోతే ఎట్లా? మా ఊళ్ళో వంట వాళ్ళే ఇస్తారు. పొద్దు నుంచి సాయంత్రం వరకు డ్యూటీ ఉంటుంది. నెలకి 120 జీతం ఇస్తారు. ఏమంటే కొంచెం కష్టమే. కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు పోయినాక మీకు చుట్టి, ఇప్పుడు మాలియాకి వచ్చారు కదా, మీకు ఎన్ని చుట్టీలు ఉంటాయి నెలలో? నెలలో ఒకటే. నెలలో ఒకటి. ఓకే. ఇక్కడ మీకు వచ్చిన తర్వాత మీకు ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. నెలలో ఒకసారి వస్తాం, ఫ్రెండ్స్తో తిరుగుతాం, ఎంజాయ్ చేసి ఏమన్నా సామాన్లు గిమాలు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం. ఓకే. ఇప్పుడు ఏదో తీసుకున్నట్టున్నారు, ఏంటది? సామాన్లు ఏమేమి తీసుకున్నారు? చూపించగలరా? బట్టలు తీసుకున్నాం, ఓకే. అన్నం తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు కోవిడ్లో మీ పరిస్థితి ఎలా చెప్తారా కొంచెం? ఏంలా, పొద్దున్న లేవాలా, డ్యూటీలు చేసుకోవాలా, అన్నములే వాళ్ళే ఇస్తారు. ఏమంటే కొంచెం కష్టంగా ఉంటుంది. పొద్దున్న సాయంత్రం వరకు డ్యూటీలు ఉంటాయి. ఒక్కోసారి అన్నం దొరకదు సరిగా, కష్టం ఉంటుంది. అయితే కానీ చేసుకోవాలా. ఇప్పుడు మీరు పోయిన తర్వాత మళ్ళీ ఏమైనా డ్యూటీ ఉంటుందా లేకపోతే? చుట్టికి వచ్చాక సాయంత్రం ఉండి, సాయంత్రం ఇప్పుడు పోతానే డ్యూటీ ఉంటుంది. మళ్ళీ రిటర్న్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోతుంది వెంటనే. అంటే మీకు 1 డే మాత్రం చుట్టి ఉండదు? వన్ డే ఏమి ఉండదు, సాయంత్రం వరకు ఉండాలి. మళ్ళీ సాయంత్రం నుంచి డ్యూటీ స్టార్ట్ అవుతుంది. సరే అండి.